అద్దె ఇల్లు ఖాళీ చేయించే విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదమై కార్పొరేటర్ మీనల్లుడి మృతుజాలి అనాసత్యకు కారణమని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య అన్నారు. డీసీపీ కార్యాలయంలో నిందితుల వివరాలను టాస్క్ ఫోర్స్ డీసీపీ గుమ్మి చక్రవర్తితో కలిసి ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఇవాళ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్ మరియు భవన్ నగర్ పోలీస్ కలిసి క్రైమ్ నెంబర్ 224/22 మర్డర్ కేసు అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ అక్యూజ్ పేరు సులేమాన్ ఖాన్ మరియు హమీద్ ఖాన్. ఈ యొక్క మోటివ్ ఆఫ్ ఈ మర్డర్ ఏంటంటే, ఒక 8 నెలల క్రితం 9 నెలల క్రితం సులేమాన్ ఖాన్, అబ్దుల్ హమీద్ ఖాన్ ఎవరైతే ఈ అక్యూజ్లు ఉన్నారో వాళ్ళ దోస్తు జునేద్ ఖాన్ వాళ్ళ ఇంట్లో ఎవరో లేడీ ఉన్నారు అని వాళ్ళని బలవంతంగా వెకేట్ చేయడానికి ఈ ప్రయత్నం చేశారని ఒక పుకారు ఉంది. దాంట్లో ఈ లేడీ ఎవరైతే ఉన్నారో టెనెంట్, ఆమె లోకల్ కార్పొరేటర్ దగ్గరికి కొంచెం హెల్ప్ కోసం వెళ్ళింది. ఆ టైంలో 2 పార్టీలను పిలిచి మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. అయితే మాట్లాడడం ప్రయత్నం చేస్తే వాళ్ళు మాట్లాడే అక్కడ కొంచెం గొడవ జరిగింది. ఆ గొడవ జరిగి తోపులాట జరిగింది. సో అక్కడి నుంచి అందరినీ పంపించేయడం జరిగింది. ఈ అక్యూజ్లు సులేమాన్ ఖాన్, హమీద్ ఖాన్ మరియు జునైద్ వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఈ లేడీ పైన వాళ్ళ దోస్తుల పైన కంప్లైంట్ చేయడం కూడా జరిగింది పోలీస్ స్టేషన్ లో. బట్ అట్ ది సేమ్ టైం వీళ్ళకి మైండ్ లో వాళ్ళని అవమానపరిచారు అనే భావన ఉండిపోయింది. అది ఎప్పుడోసారి దాని మీద ప్రతీకారం తీర్చుకుందామని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. అయితే ఈ 19వ తారీఖు 12వ నెల, అంటే ఈ నెల 19వ తారీఖున అనస్ ఎవరైతే డిసీజ్ ఉన్నారో అనస్ ని అక్కడ మీసేవా దగ్గర సులేమాన్ చూడటం జరిగింది. ఆల్మోస్ట్ ఇద్దరు ఫేస్ ఆఫ్ అయింది. తర్వాత ఈ సులేమాన్ వెళ్ళి వాళ్ళ వేరే ఇంకో అక్యూజ్డ్ అయిన హమీద్ ని కలవడం జరిగింది. ఇట్లాగా మళ్ళీ వాళ్ళతో ఫేస్ ఆఫ్ అయింది. ఎట్లయినా ప్రతీకారం తీర్చుకోవాలంటే వాళ్ళు అప్పుడు కత్తి, తర్వాత అండ్ పేపర్ నైఫ్స్ అవన్నీ తీసుకుని అనస్ ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్తే అనస్ ఇక్కడ మన ఈదీ బజార్ ఏరియాలో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళారు. అక్కడ అనస్ తో ఈ సులేమాన్ ఖాన్ అక్కడ అనస్ తో హమీద్ మాటలు పెట్టడం జరిగింది. అండ్ కొంచెం మాట పెరిగి అరుచుకోవడం జరిగింది, గొడవ అయింది, పెనుగులాట జరిగింది. అదే టైంలో సులేమాన్ వెనకాల నుంచి వెళ్ళి అనస్ ఎవరైతే డిసీజ్ చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతని మెడ కింద చాకుతో కోయడం జరిగింది. వెంటనే అక్కడ రక్తం వెదజల్లి అదే రక్తంలో ఈ అనస్ పడిపోవడం జరిగింది. ఇమీడియట్ గా ఇన్సిడెంట్ అయిన తర్వాత అక్యూజ్లు ఇద్దరు వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళ బైక్ మీద, స్కూటీ మీద పారిపోయారు. ఈ తర్వాత వాళ్ళు అక్యూజ్లు వీళ్ళే అని మేము ధృవీకరించుకున్న తర్వాత మాకు దొరికిన మెటీరియల్ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకుని వాళ్ళే అని ఐడెంటిఫై ధృవీకరించుకున్న తర్వాత వాళ్ళ కోసం నిఘా పెట్టడం జరిగింది. అయితే ఇవాళ పొద్దున ఈ వీరస్వామి గ్రేవ్ యార్డ్ అనేది భవన్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర